హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ అండ్ మెన్యూస్ ఎపిసోడ్ 62 అండ్ ఈ ఎపిసోడ్ 62లో బోల్డ్ అని క్రేజీ న్యూసెస్ ఉన్నాయి అండ్ వీడియో చాలా అంటే చాలా బాగుండబోతుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే కొన్ని లీక్స్ చెప్పబోతున్నాను ఈసారి. జస్ట్ నార్మల్ న్యూసెస్ కాదు, లీక్స్ కూడా. అట్ ద సేమ్ టైం తెలుగు డబ్ న్యూసెస్ కూడా ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చెక్ చేసేయండి. ఇక ఫస్ట్ విషయానికి అయితే ద ఎల్యూసివ్ సమ్రైజ్ సీజన్ 2 ఏదైతే ఉందో మనకి క్రంచీ రోల్లో రాబోతున్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట జూలై 2026కి. అండ్ దానికి సంబంధించిన ఒక విజువల్ అయితే రివీల్ అయింది, అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ఒక యానిమే ఈవెంట్ అనమాట, యానిమే సింఫనీ అని చెప్పి ఇదైతే జూన్ 13వ తారీఖున ప్యారిస్లో జరగబోతుంది. ఈ ఈవెంట్ చూసుకుంటే ఆర్కెస్ట్రల్ కాన్సర్ట్ అనమాట, అంటే ఆర్కెస్ట్రా మ్యూజిక్ అనమాట. దీంట్లో పెద్ద పెద్ద యానిమేస్ లైక్ డ్రాగన్ బాల్, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ లాంటి యానిమేస్కి సంబంధించిన మ్యూజిక్ని అయితే ప్లే చేయబోతున్నారు. మన ఇండియాలో ఎప్పుడు పెడతారు అలాంటివన్నీ, చూడాలని ఉంటుంది, బట్ మనకైతే ఆ ఆప్షన్ లేదు. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే బ్లీచ్ ద కెలమిటీ ఉంది కదా, 1000 బెడ్ ఆర్క్లో ఫైనల్ పార్ట్. సో ఇది చూసుకుంటే ఇప్పుడు యూఎస్లో థియేటర్స్లో రిలీజ్ కాబోతున్నాయి ఫస్ట్ 3 ఎపిసోడ్స్. సో కెలమిటీలోని 3 ఎపిసోడ్స్ అయితే జూన్ 25వ తారీఖు నుంచి జూన్ 29వ తారీఖు వరకు ఈ మధ్యలో ఈ 3 ఎపిసోడ్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట థియేటర్స్లో, యూఎస్లో అయితే. మన ఇండియాలో కాదు, ఇండియాలో కూడా వస్తే బాగుంటుంది. అండ్ దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఇదైతే జూలైలో రిలీజ్ కాబోతుందని చెప్పి. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే విచ్ అండ్ మెర్సనరీ. సో ఈ యానిమే చూసుకుంటే అఫీషియల్గా 2027కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక విజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే బ్లూ లాక్ లైవ్ యాక్షన్ ఫిల్మ్ ఏదైతే ఉందో ఆగస్టు 7న జపాన్లో అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇప్పుడు దానికి సంబంధించిన కొత్త టీజర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ టీజర్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇవన్నమాట నార్మల్ న్యూసెస్ ప్రస్తుతానికి ఉంది. అండ్ ఇప్పుడైతే మనం లీక్స్లోకి వెళ్ళిపోదాం. సో బ్లాక్ ఛానల్, సో ఇది చూసుకుంటే ఒక కొత్త యానిమే అడాప్ట్ అయిందనమాట. సో ఈ మాంగా చూసుకుంటే ఒక ఈవిల్ యూట్యూబర్ గురించి. సో ఇప్పుడైతే దీని యొక్క యానిమే అడాప్టేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఒక విజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే రీసెంట్గా డాక్టర్ స్టోన్ యొక్క కొత్త ఎపిసోడ్ ఏదైతే ఉందో ఎపిసోడ్ 27, దాంట్లో చూసుకుంటే మనకు ఒక కొత్త క్యారెక్టర్ రివీల్ అయిందనమాట. అండ్ అది చూసుకుంటే ఇండియన్ క్యారెక్టర్, సో హాఫ్ ఇండియన్ హాఫ్ జాపనీస్. ఆ క్యారెక్టర్ పేరే సాయి. సో ఆ క్యారెక్టర్ సంబంధించిన విజువల్ అయితే రివీల్ చేశారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. అండ్ ఆ ఎపిసోడ్ అయితే మొత్తం ఇండియాతో నిండిపోయింది, చూసేయండి, మీరు కూడా బ్రహ్మాండంగా నచ్చుతుంది. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే డిటెక్టివ్ కోనన్ ఫాలెన్ ఏంజల్ ఆఫ్ ద హైవే. ఈ మూవీ ఏదైతే ఉందో చాలా బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అయిపోయింది జపాన్లో. సో దానికి సంబంధించి ఒక చిన్న పీవీ రిలీజ్ చేశారు, మీకు అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే పోకేమాన్ నుంచి. సో ప్రస్తుతానికి ఏదైతే కొత్త పోకేమాన్ సిరీస్ రన్ అవుతుంది కదా వేరే క్యారెక్టర్స్ తోటి అలాగా. సో ఆ పోకేమాన్లో చూసుకుంటే ఒక కొత్త చాప్టర్ అయితే స్టార్ట్ అయింది, అది చూసుకుంటే వండర్ వోయాగ్ అని చెప్పి. సో ఏదైతే మే 22వ తారీఖున జపాన్లో బ్రాడ్కాస్ట్ అయితే కాబోతుంది. సో దానికి సంబంధించిన విజువల్ అయితే రివీల్ అయింది, అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే యూగియో, ఈ సిరీస్ గురించి చెప్పాలా, ఓజీ అనమాట. సో ఇప్పుడు యూగియో సంబంధించిన కార్డ్ గేమ్ ద క్రోనికల్స్ అని చెప్పి ఒక సిరీస్. సో ఇది చూసుకుంటే మనకి పీవీ రివీల్ అయిందనమాట, అదే ప్రమోషనల్ వీడియో, మీకు అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే కినెమా సిట్రస్ నుంచి 15th యానివర్సరీ సందర్భంగా వాళ్ళు ఒక ఒరిజినల్ యానిమేని అయితే చేస్తున్నారనమాట. దాని పేరే గుడ్ బై లారా. సో ఆ గుడ్ బై లారా సిరీస్కి సంబంధించిన ఒక ఒరిజినల్ పీవీ అయితే రిలీజ్ అయింది, అంటే ప్రమోషనల్ వీడియో, అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. సో ఇది చూసుకుంటే మనకి యూకే మొనోగటరీ సిరీస్ సంబంధించిన క్రియేటర్స్ నుంచి అయితే వస్తుందని చెప్తున్నారు. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. సో నెక్స్ట్ వెళ్ళిపోతే డీమన్ స్లేయర్ నుంచి మనకి ఇన్ఫినిటీ క్యాజిల్ ఏదైతే ఉందో పార్ట్ 1 ఉంది కదా. సో అది చూసుకుంటే ఫైనల్లీ బ్లూరే DVD అయితే రిలీజ్ కాబోతున్నాయి. అది చూసుకుంటే జూలై 29వ తారీఖున అనమాట. ఇప్పటికి కూడా మనకి డిజిటల్గా OTT ప్లాట్ఫామ్స్ కన్ఫర్మ్ కాలేదు, బట్ బ్లూరే అండ్ DVD అయితే రివీల్ కాబోతున్నాయి అనమాట జూలై 29వ తారీఖు. దట్ మీన్స్ హై క్వాలిటీ ఫుటేజ్ అయితే మన దగ్గరికి రాబోతుందని అయితే అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వెళ్ళిపోతే అండి ఇది లాస్ట్ న్యూస్ అనమాట నార్మల్ న్యూసెస్లో. ఇది చూసుకుంటే ఏ పెన్ హ్యాండ్ కఫ్స్ అంటే కామన్ లా మ్యారేజ్. సో ఏదైతే ఒక కొత్త యానిమే అడాప్టేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో అయితే అనౌన్స్ చేశారు, మాంగా ప్యానల్స్ని యానిమేట్ చేసి. సో ఆ వీడియో అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇవన్నమాట రెగ్యులర్ న్యూసెస్. ఇప్పుడైతే మనం మన తెలుగు డబ్బు రిలేటెడ్ న్యూసెస్ ఆర్ ఇండియన్ రిలేటెడ్ న్యూసెస్కి అయితే వెళ్ళిపోదాం. వెయిట్ దానికి ముందు ఒక ఓజీ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది చూసుకుంటే డోరేమాన్ మాంగా ఏదైతే ఉందో రీపబ్లికేషన్ కూడా ఎండ్ అయిపోయింది. సో మనందరూ తెలిసిందే డోరేమాన్ మాంగా అనేది 1996లోనే ఎండ్ అయిపోయింది.
బట్ ఆ మాంగాస్ని అయితే వాళ్ళు రీప్రింట్ చేసి కొత్తగా అయితే మనకి పబ్లిష్ చేస్తూ వచ్చారు ఇన్ని రోజులు కోరో కోరో మ్యాగజైన్. సో ఇప్పుడైతే ఇన్ని సంవత్సరాల తర్వాత ఎస్టర్డే అంటే మనకి ఎస్టర్డేనే ఎండ్ అయిపోయిందనమాట ఈ పబ్లికేషన్ చూసుకుంటే. సో గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వెళ్ళిపోతే మనకి ఫ్రీ రన్ సీజన్ 2 ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం సీజన్ 2 అంతా తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుందన్నమాట. 11 ఎపిసోడ్స్ తెలుగు డబ్బు అయితే స్ట్రీమ్ అవుతున్నాయి ఇప్పుడు. సో వెళ్ళి చెక్ చేయాలనుకునే వాళ్ళు క్రంచీ రోల్లో అన్ని బింజ్ వాచ్ చేయాలనుకుంటే కనుక మీకైతే ఇది కరెక్ట్ టైము, వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక అంతేకాకుండా జుజుత్సు కైసెన్ సీజన్ 3 పార్ట్ 1 కూడా, అదే కల్లింగియం పార్ట్ 1 కూడా చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్ని ఎపిసోడ్స్ అయితే స్ట్రీమ్ అవుతున్నాయి అనమాట క్రంచీ రోల్లో తెలుగు డబ్బులో చూసుకుంటే. చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి చెక్ చేసేయండి. సో ఈ 2 మాత్రమే ఉన్నాయి, ఇంకా చెప్పుకోవడానికి అయితే న్యూసెస్ ఏం లేవు. బట్ ఇంకేం చేస్తాం, ఈరోజు అయితే చాలా షార్ట్ వీడియో, ఐ థింక్ షార్టెస్ట్ యానిమే న్యూస్ అనమాట. సో ఇంతటితో అయితే ఈ వీడియో నేను చేద్దాం. మరి నెక్స్ట్ షో కలుద్దాం అంటే బాగా.